నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మహానేత మచ్చలేని మహానాయకుడు తుమ్మల గారి మీద అవాకులు చవాకులు తెలిసిన సంగతి మిత్రులందరికీ తెలిసిందే. ఆయన పెట్టిన పుట్టినరోజు సభకు జనం తండోపతండాలుగా వచ్చారని చెప్పి స్వయంగా చెప్పుకుంటున్నారు. కానీ తండోపతండాలుగా వచ్చారా? మీరే స్వయంగా ఫోన్లు చేసి కక్కా ముక్కా ఉన్నది 500 రూపాయలు ఇస్తాం అని చెప్పిరా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వండి, బిర్యానీ పెట్టండి మీ పార్టీ కానీ మీ మీటింగ్లో కానీ పరిస్థితుల్లో ఉన్న మీరు తుమ్మల గారి మీద అవాకులు చవాకులు పెరగడం అనేది అసందర్భంగా ఉన్నది. అదేవిధంగా పాలేరు నుంచి భద్రాచలం వరకు, ఇటు గుండాల నుండి ఎరుపాల వరకు ఎక్కడ చూసినా కూడా తుమ్మల గారు శంకుస్థాపన చేసిన, ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలే కోకలుగా ఉంటాయి. అభివృద్ధి ప్రదాతలను మాట్లాడే ముందు మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు తెలుసు వారి 40 ఏళ్లలో ఎంత జిల్లాని అభివృద్ధి చేశారో, ఈ జిల్లాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిపారో. మీతో పాటు ఈ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు తుమ్మల గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తుమ్మల గారు. మీకు తెలవకపోతే స్వయంగా మీ అగ్రనాయకుడు కేసీఆర్ గారిని అడిగినా ఆయనే చెప్తాడు తుమ్మల గారు. కానీ వారు మాట్లాడితే మనకే ఎదురుదాడి జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిశుభ్రతలతో మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా నిన్న మీరు పార్టీలో జాయినింగ్ జరుగుతుందని చెప్పారు. ఎక్కడ జాయినింగ్ జరుగుతున్నాయి? మీ కార్యకర్తలకి మీరు కండలు కనిపే జాయినింగ్ చెప్పడమే జాయినింగ్లా? ఇది టీఆర్ఎస్ పార్టీకి వెనతో పెట్టే విద్య. ఏంటంటే వాళ్ళ కార్యకర్తలే ఉంటారు, వాళ్ళకి జెండాలు కలుపుతారు, కండవాలు కలుపుతారు, జాయినింగ్స్ అని చెప్తారు. కాబట్టి ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు 51,000తో మెజార్టీతో గెలిచారు. ఈ రోజు చేస్తున్న అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఇంకా ఈ మెజార్టీ రెట్టింపైకి తప్పితే ఇక తగ్గే ప్రసక్తి లేదు. కాబట్టి అభివృద్ధి ప్రదాతని విమర్శించే ముందు మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు తుమ్మల నాయకులను విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు, అంటే తన మీద పడుతుంది. ఎందుకంటే 50,000 ఓటింగ్ తోటి ఓడిపోయింది. ఇకనన్నా బుద్ధిగా మారి ప్రజల్లో మెచ్చుకునే మీద చూసుకోవాలి. కానీ ఈ భాష ఏంటి, నీ పద్ధతి ఏంటి, ఇంత హుందా కొట్టాలి. ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసిన ఆ హుందాతనం పోగొట్టుకోటేంటి? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు అభివృద్ధి చేయలేదు. నీ సమయంలో నువ్వు ఖమ్మం మార్కెట్ని తరలించాలని చెప్పి లగ్నాల భారం తీసుకోపోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసినావు. ఇదే అది దుర్మార్గం. అటువంటి దాన్ని 160 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసిన మహానుభావుడు తుమ్మల నాయకుడు. కాస్త బుద్ధి తెచ్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు అని ఆలోచన ఉండాలి. నువ్వు కుర్చీలు ఖాళీ అని చెప్పి అంటావు. ఎప్పుడు ఇచ్చిన ఫోటో ఆ ఫోటో ఒకసారి వీడియో తీసి చూసుకో. మాట్లాడేందుకన్నా కాస్త ఇద్దరు ఉండాలి.